ఛానల్. మనసుని కట్టిపడేయలేవు, వయస్సుని పెరగకుండా ఆపలేవనేది ఒక సామెత. వయస్సు పెరుగుతున్న కొద్దీ మానవునిలో వివిధ రకాల సమస్యలు దరిచేరుతుంటాయి. ఒక మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతంగా ఉన్నాడా లేదా అనేది అతని నవ్వు చూసి చెప్పేయవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. సహజ సిద్ధంగా ఒక మనిషి వయస్సు మీద పడుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం, మొహంపై ముడతలు రావడం, చూపు మందగించడం, వినికిడి లోపం, పళ్ళు ఊడిపోవడం, వయస్సు సంబంధిత వ్యాధులు ఇలా శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ రకరకాల సమస్యలు చుట్టుముట్టేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో మంచి వయసులో ఉన్న స్త్రీ పురుషులకు కూడా ముసలి లక్షణాలు కనబడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ వయస్సు పైపడే లక్షణాలను తగ్గించుకోవడానికి, ఆ అవలక్షణాలను దూరం చేసుకోవడానికి కొన్ని ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. బొటాక్స్, ఫేస్ లిఫ్ట్తో పాటు రకరకాల కృత్రిమ పద్ధతులు, ఎన్నో రకాల క్రీములు మనిషి నిత్య యవ్వనుడిగా కనిపించడానికి అందుబాటులోకి వచ్చాయి. కానీ సృష్టి ధర్మాన్ని ఎవరూ ఆపలేరు. వయస్సుతో వచ్చే మార్పులను అందరూ అంగీకరించి తీరాలి. కాకపోతే మనం కొన్ని మంచి పద్ధతులు, ఆహార నియమాలు పాటించడం వల్ల వాటి మూలంగా కలిగే నష్టాలను కృత్రిమ పద్ధతుల్లో కాకుండా సహజ సిద్ధమైన పద్ధతులను అవలంబించి కొంత మేరకు వాటిని తగ్గించుకొని ఆరోగ్యకరంగా జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరుగుతున్నా దానివల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర అయినా తగ్గించుకొని ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొదటిది నాణ్యమైన పౌష్టికాహారం. మానవులు మామూలుగా ఆహారాన్ని నోటి ద్వారా తీసుకొని దంతాలతో నమిలి మింగుతారు. దీనివల్ల జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది మనుషులకు త్వరగా దంత సమస్యలు వస్తున్నాయి. దంతాలు కూడా త్వరగా ఊడిపోతున్నాయి. దీనివల్ల మంచి ఆహారాన్ని తీసుకునే అదృష్టాన్ని వారు కోల్పోతున్నారు. కృత్రిమ దంతాలను అమర్చే విధంగా వివిధ మార్గాలు అందుబాటులోకి వచ్చినా సహజ సిద్ధంగా ఏర్పడ్డ దంతాలను కాపాడుకుంటే మంచిదని అందుకుగాను కొన్ని ఇంటి వైద్య చిట్కాలను సూచిస్తున్నారు వైద్యులు. ప్రతిరోజు పడుకునే ముందు 2 టేబుల్ స్పూన్ల ఎండు ఉసిరికాయ పౌడర్ని 3 టేబుల్ స్పూన్ల పాలతో కలిపి ఒక ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిగుళ్లపై రాసి కనీసం 10 నిమిషాల పాటు చిగుళ్లకు మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి కనీసం 3 సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎండు ఉసిరి పొడిలో విటమిన్ సి అధికంగా ఉంటుందని, అది చిగుళ్లలో ఉండే కండరాలను శక్తివంతంగా ఆరోగ్యకరంగా ఉంచడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. గుడ్లు, పాలు, ఆకుకూరలు, వివిధ రకాల పళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు కాల్షియం ఇలా ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి అంది ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయి. రోజుకు 2 సార్లు పగలు రాత్రి ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలని దంతవైద్యుని కూడా తరచూ కలవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నమాట. కాబట్టి మనమందరం ఈ ఆరోగ్య సూత్రాలను పాటించి ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.